మీ హ్యాబిట్సే క్యాన్సర్ రిస్క్ కి కారణమని మీకు తెలుసా? హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య. క్యాన్సర్ కి కారణమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఇంకా మనం డివైడ్ చేసుకుంటే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అన్మోడిఫైబుల్, నాట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మోడిఫై చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం చెప్పుకుంటే నార్మల్ గా లేట్ ఏజ్ లో ఎక్కువగా వస్తాయి. అలాగే జెండర్, మేల్స్ లో కొన్ని క్యాన్సర్స్, ఫిమేల్స్ లో కొన్ని క్యాన్సర్స్ వాటికి ఉంటాయి, లైక్ బ్రెస్ట్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్. అలాగే ఎథనిసిటీ అండ్ రేస్, కొన్ని రేస్ లో కొన్ని క్యాన్సర్స్ అట్లా రన్ అవుతూ ఉంటాయి. జెనెటిక్ వల్ల వచ్చే క్యాన్సర్స్, వాటిని మనము మోడిఫై చేయలేము, అంటే అవి ఎట్లాగో మన చేతిలో ఉండవు. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఒకటి టొబాకో ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ క్యాన్సర్ అండి. టొబాకో ఏ ఫామ్ లో అయినా కానీ, అంటే స్మోక్ ఆర్ స్మోక్లెస్ ఫామ్. స్మోక్ ఫామ్ అంటే సిగరెట్, బీడి, అలాగే చుట్ట. అలాగే స్మోక్లెస్ ఫార్మ్స్ అంటారు. స్మోక్లెస్ ఫార్మ్స్ అని అంటే కైని, గుట్కా, ఇవన్నీ కూడా స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో అంటారు. ఇవి హ్యాబిట్స్ అని, ఇవి మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ క్యాన్సర్. రెండోది వచ్చేసేసి ఆల్కహాల్ ఏదో ఒక్కసారి తీసుకుంటాము అని అంటారు, బట్ ఈవెన్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మూడోది వచ్చేసి పొల్యూషన్ అండ్ ఎక్స్పోజర్ టు మెయిన్ గా సన్ లైట్స్, వీటి వల్ల అంటే క్రానిక్ ఎక్స్పోజర్స్ వల్ల కొన్ని స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి అన్హెల్తీ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఒబేసిటీ. మనం ఒబేసిటీ వల్ల ఓన్లీ కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ వస్తుంది అనుకుంటాం, కానీ ఒబేసిటీ వల్ల క్యాన్సర్ కూడా వస్తుందండి. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, వీటికి ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి ఏవైతే మన చేతుల్లో లేవో దాన్ని మనం ఏం చేయలేం, లైక్ జెనెటిక్ వల్ల వచ్చిన వాటిని ఏం చేయలేం. కానీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నాయి, అవి మన చేతుల్లో ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల మనం క్యాన్సర్ రిస్క్ అన్నది తగ్గించవచ్చు. అలాగే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కి మన చేతిలో లేదని భయపడకుండా దానికి ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకుంటే మనం క్యాన్సర్ ని ముందు గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో లైఫ్ స్టైల్ and regular screening really protects from cancer. Always remember, prevention is better than cure. Next videos నుంచి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని డీటెయిల్ గా చూద్దాం. సో చూస్తూ ఉండండి.